అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేసి ఓటు మురగబెట్టుకోవద్దని ఈటెల రాజేందర్ అన్నారు. మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు పాల్గొన్న ఉద్యమకారులు వాళ్ల ఓటును బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయదని కోరారు. తనతో పాటు మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నడూ ఓటైన వాళ్ళు పెట్టుకోండి. ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ కొట్లాడే బిడ్డ నేను, ఎవరితో రాజీ పడకుండా కొట్లాడే బిడ్డ నేను. లేకపోతే కేంద్రం దగ్గరికి పోయి మోడీ గారికి మీకు మరణ చూసిండు, మాకు ఎంత పరిచయం ఉందో, నానాటి పోయి మా మల్కాజ్గిరికి కావాలంటే పో అని చేసి పెట్టాడు తప్ప నో అని చేసి అనేటోడు కాదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ చూసింది, వరంగల్ సీట్లు తానే పారిపోతారు. మొన్నటి దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నిట్లో నంబర్ వన్. 4 నెలల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళ తర్వాత మోడీ గారినేమో ఆశీర్దిస్తున్నాడు, కేసీఆర్ ఏమో పొందబెడతాడు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ వీళ్ళు చేసేది ఏం లేదు, ఓటైతే మోరు లేచినట్టు అని చెప్పేది ఆయన. అంతా ఒక గదే ఇవాళ మనం ఆలోచించాలి. ఆయన ఓటైతే మోరు లేచినట్టు. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటుని వేస్ట్ చేయకండి. ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మోడీ గారికి కమలం పువ్వు గుర్తుకోవటమని చెప్తున్నారు.